రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో డ్రైనేజ్ లో పడిపోయిన ఓటు స్లిప్స్ కలకలం రేపుతున్నాయి. డ్రైనేజీ కాలువలో వందల సంఖ్యలో కత్తెర గుర్తుకు ఓటు వేసినట్లుగా ఉన్న స్లిప్స్ కొట్టుకుపోతుండడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిన్న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా రింగింగ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రుద్రారపు భీక్షం ఆరోపణలు చేస్తున్నారు. ఇక డ్రైనేజ్ లో లభించిన ఓటింగ్ స్లిప్స్ ఫేకా లేక ఒరిజినల్ అనేది ఇంకా తేలాల్సిందే. ఒకవేళ అవి ఒరిజినల్ ఓటింగ్ స్లిప్స్ అయితే వారిని ఎవరు దొంగలించారని కూడా కోణంలో కూడా విచారణ చేపడతారని కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య చిన్న కాపర్తి గ్రామానికి చేరుకొని డ్రైనేజ్ లో దొరికిన ఓటింగ్ స్లిప్స్ ను పరిశీలించారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ఈ యొక్క చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మాత్రం చూసుకుంటే డ్రైనేజ్ లో మరి ఓట్ల స్లిప్పులు కలకలం రేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి అవి ఫేక్ వా లేకపోతే ఒరిజినల్ వా అనేది మరి దానిపైన పూర్తి డీటెయిల్స్ అంటే. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో మాత్రం ఘటన అయితే చోటు చేసుకుంది. డ్రైనేజ్ లో మాత్రం పోలైన ఓట్లు కలకలం మాత్రం చోటు చేసుకుంది. అయితే నిన్న సాయంత్రం ఈ ఓట్ల స్లిప్ల కార్యక్రమం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ నెల 11వ తారీఖున మొదటి విడత దశ ఎన్నికల్లో భాగంగా మాత్రం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు మాత్రం నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో మాత్రం ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అంటే ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాతకి మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 450 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 455 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థిపై మాత్రం గెలవడం జరిగింది. ఈ గెలుపు అనంతరం మాత్రం నిన్న సాయంత్రం అయితే ఓట్ల స్లిప్ల కలకలం అయితే రేగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అప్పుడే ఎన్నికలు జరిగిన అనంతరమే రిగ్గింగ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అక్కడ నిరసన అయితే వ్యక్తం చేశారు గెలిచిన అనంతరం. అయితే దీనికి సంబంధించి మాత్రం నిన్న సాయంత్రం దొరికిన డ్రైనేజీలో దొరికిన ఓటింగ్ స్లిప్పులు దొరకడంతో మాత్రం అవి ఒరిజినల్ ఫేక్ అనే విషయాలపై ఇప్పటికైతే అధికారులు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం ఈ విషయం తెలుసుకున్న నాయకులు అంటే బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, తిరుమర్తి లింగయ్యలు మాత్రం నిన్న సాయంత్రం చిన్నకాపర్తి గ్రామానికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటన మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి రింగింగ్ జరిగిందంటూ కూడా నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మొత్తానికి సంబంధించి చిన్నకాపర్తి గ్రామం సంబంధించి మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రిగ్గింగ్ చేశారంటూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మాత్రం నల్గొండ కలెక్టరేట్ దగ్గరికి భారీ ధర్నాగా బీఆర్ఎస్ నాయకులు అయితే చేరుకుని అక్కడ ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. గుర్తుపడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చిన్నకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30, 4 ప్రాంతం స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగం ముందర పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకోరు. గిన్ని కట్టలు అంటే 1 కాదు 2 కాదు 100 కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసేట ఎంత దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగరగా నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టు అనుమానం వస్తుంది. ఉదాహరణ నగరగా కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని కేతపల్లి గాని ఇనుపాములు గాని ప్రతి చోట ఒక్క ఊరని చెప్పేటట్లేదు. ప్రతి చోట కూడా కరపర్తి గాని అన్ని కౌంటింగ్ కూడా 4 గంటలకు స్టార్ట్ చేశారు. కారణం ఏంటని మనకు అర్థం కాలేదు. సరే ఆలస్యం అవుతుందని మనం అనుకున్నాం కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం, రాత్రి 12, 11 దాకా కూడా పోలీస్ యంత్రాంగంతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులను ఓటేసి పంపించారు. కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండనేలే. మా పోటీ చేసిన అభ్యర్థిని అక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా
ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధతో అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది. 100 ఓట్లు తీసి పక్కనున్న మోర్లేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే దొంగతనంగా బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలిపి ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోర్లేశారు. ఇది కథ. అందుకని ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు గాని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆర్టీఓ గారు ఉండో మీ అనేక సందర్భాలు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పదే చెప్పినా ఏం మాత్రం కూడా మాకు కోఆపరేషన్ చేయకుండా, మా ప్రతినిధులు ఎవరైతే వాళ్ళని లోపల రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయి తప్పితే ఒక్కడు కూడా నిజంగా జరగలేదు. ఇదే చిరకాపడితే ఉదాహరణ. నగర ప్రతి చోట కూడా